చేసుకుందామని దైవ దర్శనానికి పోతే అధికార మహంతో మేము చెప్పిందే రాజ్యం అనే ఆలోచనతోటి అధికార దాహంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ స్థానిక సర్పంచ్ ఆయన అనుచరులు మీరు దర్శనానికి పోవద్దు 100 రూపాయలు చెల్లించి పోవాలని అడిగితే ఆ కర్రమ్మ నేను 100 రూపాయలు ఎందుకు చెల్లించాలి, గుడికి కలర్లు మేమేయాలి, గుడికి సున్నం మేమేయాలి, మాకు 100 రూపాయలు ఎందుకు పెడతారు మీరు అని అడిగితే అధికార మహంత పదంతో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సర్పంచ్ ఆ కర్రమ్మపై దుర్భాషలాడి తెలంగాణలో చెప్పలేనటువంటి పదజాలంతో దూషిస్తే ఆమె కొడుకు ఆవేదనతో పోయి అడిగిండు మా అమ్మని ఎందుకు దూషించారు మీరు అని అడిగితే ఇంకా ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం దూషిస్తే అతను ఆవేదనతోటి సోషల్ మీడియాలో మా అమ్మని తిట్టిండ్రు, మా భార్యను తిట్టిండ్రు, నా కుటుంబాన్ని తిట్టిండ్రు, నా జాతిని తిట్టిండ్రు అని చెప్పి సోషల్ మీడియాలో పెడితే మళ్ళీ అధికార దాంతో మళ్ళీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ పిలిపించి ఆ కర్రమ్మ తల్లి వాళ్ళ తల్లిని ఆ పిల్లవాడిని ఒక రూమ్ బంధించి విచక్షణారహితంగా మొత్తం 10 మంది 8 నుంచి 9 మంది 10 మంది నలుగురు కలిసి కొట్టడం, మళ్ళీ వీళ్ళు అలసిపోతే మళ్ళీ ఇంకో 4 వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసే క్రమంలో ఆ కర్రమ్మ కోడలు 2 నెలల పసిబిడ్డతోటి అయ్యా నా భర్తను కొట్టమాకండి, నా భర్త ఏం పాపం చేశాడు, మా బిడ్డ ముఖమని చూసి మా భర్తను వదిలేయండి అని ప్రాధేయపడితే అందులో ఒక కాంగ్రెస్ నాయకుడు కాలుతో ఆ ఆడబిడ్డని తనితే ఆ సంఖ్యలో ఉన్నటువంటి ఆడబిడ్డ దూరంగా ఎగిరిపడడం వల్ల ఆ ఎమ్మడే ఆసుపత్రి తీసుకొచ్చారు. ఆ ట్రీట్మెంట్ చేస్తూ 10-12 గంటల్లో అమ్మాయి మృతి చెందింది. ఇదొక క్రమం అయితే ఆ బాధ దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్రమ్మ కోడలు కర్రమ్మ బిడ్డ ఆసుపత్రికి పోయి పోలీసుల దగ్గర పోయి ఇగో మాకు ఇలా విధంగా జరిగింది, మమ్మల్ని కొట్టిందని చెప్పి వాళ్ళు పోతే పోలీసు నిర్లక్ష్యం వల్ల కేసు చేయలేదు. ఆ కేసు తీసుకొని పక్కన పెట్టిండ్రు. మళ్ళీ అదే పోలీసు వాళ్ళు ఆ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి మీరు రండి వచ్చిరా. దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, డిఎస్పీ నాయకులు మనల్లో హౌసింగ్ బోర్డులో రూమ్ లో ఉంటే పోలీసులు పోయి తాళం వేసిరంట. ఈ టెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఆడికి పోయి వాళ్ళని తీసుకోవడానికి రావాలి. మనం ఈ టెంట్ లో ఉన్న పోలీసులు గేట్ కు తాళం వేసుకున్నారంట. మనల్ని కూడా మన ప్రతినిధులు ఆడు ఉన్నారు, వాళ్ళని కూడా పోనిస్తలేరట. ఒక నిమిషం పోదా ఇవాళ అన్నగారు ఆ డిఎస్పీ ఇలా లాస్ట్ ఫైనల్ అవుతాడు. ఇక ఆ డిఎస్పీ ఇక్కడ ఎస్పీ మన కన్నడ కనపడదు ఈ రోజు నుంచి. ఒక నిమిషం బాబు, ఒక నిమిషం. జరిగిన క్రమంలో అక్కడ వీళ్ళకు కొడుతున్నప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను అదే రోజు నైట్ సీసీ కెమెరాలు తీసేయడం జరిగింది. మరి ఎందుకు తీసేసారు? ఆ పోలీస్ స్టేషన్ కు పోయి మా మీద అమానుషంగా దాడి జరిగిందని ఆ బ్యాగులు బహుజన బిడ్డలు ఆ కేసు పెడితే ఆ సిఐ అధికార దావంతో నేనే అధికారం మా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఆ కేసు చేయలేదు. మళ్ళీ ఉల్టా కేసు చేయకుండా ఆ నాయకులు కాంగ్రెస్ నాయకులు పిలిపించి ఉల్టా కౌంటర్ కేసు చేపించారు. అది కౌంటర్ కేసు అయింది. కానీ బహుజన బిడ్డలు ఇచ్చినటువంటి దెబ్బ కలిగినటువంటి వాళ్ళ మీద కేసు కాలే. వాళ్ళు కేసు కాకుండా వాళ్ళు మళ్ళీ ఏం చేసిండ్రు, ఆ బిడ్డ చనిపోయే వరకు మళ్ళా మా మీదకి వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు కొద్ది అతి తెలుగు చూపించి మేము కోర్టుకు రాసినాం, కోర్టు గైడెన్స్ తీసుకుంటామంటారు. మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టిన వాళ్ళనేమో ఎఫ్ఐఆర్ చేసిండ్రు,
మీరు ఒకసారి మీడియా దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు కేసు పెడితే కేసు కాలే, కొట్టిన వాళ్ళు కేసు పెడితే, అధికార పార్టీకి సంబంధించిన వాడు కేసు పెడితే వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ అయింది, వీళ్ళ కేసు ఎఫ్ఐఆర్ కాలే. మేము ఆ బిడ్డ చనిపోయిన తర్వాత పోలీసులు కొంతమంది కావాలని డ్రామా ఆడి ఏం చేసిండ్రంటే మేము కోర్టు అడ్వైస్ తీసుకుంటామంటారు. సరే, మరి బహుజన బిడ్డలు పెడితే, పేదవాళ్ళు పెడితే కోర్టు అడ్వైస్ తీసుకుంటున్నావు కదా, మరి కాంగ్రెస్ వాళ్ళకు అడ్వైస్ తీసుకోవాలి కదా. మరి వాళ్ళది ఎట్లా ఎఫ్ఐఆర్ చేసినావు, వీళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు నేను అడిగిన ప్రశ్న డిఎస్పీని. డిఎస్పీ దగ్గర సమాధానం లేదు, నీళ్ళు నలుగుతున్నాడు. సరే డిఎస్పీ గారు, మీరు అంటున్నారు కదా ముందు ఎవరు పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రు, వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రంటే బాధితులు ఏమో 8 గంటలకు పోయినరు, అధికార పార్టీలో 9:30కు పోయినరు. పోయినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టాం. మేమేమంటున్నాం, ఆ బిడ్డ చనిపోయినాక తూతూ మంత్రంగా వాళ్ళకి చేయాలని లేదు, కోర్టుకు పంపించాలి. కోర్టు మీద సిల్లేదని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కోర్టు సిల్లడినా, కోర్టు ముద్ర వేసిందా లేదు. వాళ్ళు కోర్టుకు పంపించడమని వాళ్ళు ఒక మాయమాటలు చెప్పి చేస్తుంటే నేను పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లిపోయినా. కేటీఆర్ గారు ఎంబడే స్పందించి ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడడం పార్టీ తరఫున. ఇలా అప్పటికే ఇక్కడ బిఎస్పీ పార్టీ కానీ వాళ్ళు మళ్ళా శారదా మహారాజ్ గారు కానీ వాళ్ళందరూ కలిసి అన్ని సంఘాలు వాళ్ళకు మద్దతుగా ఉన్నాయి, మేము మద్దతుగా ఉన్నాం. ఇవాళ మేము కోరేది ఒకటే, ఆ పిల్ల మర్డర్ అయింది, చనిపోయింది, 307 సెక్షన్ ఎట్లా పెడతావు? నేను 301 పెట్టు, డైరెక్ట్ మర్డర్ కాబట్టి 301 పెట్టు. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు చూపించి బహిరంగంగా పెట్టి మీరు మాకు చెప్పండి అని చెప్పితే లేదు మేము ఇదే పెడతామని చెప్పి నేను ఆడ కూర్చున్నా. స్థానిక ఎమ్మెల్యే ఫోన్ వస్తుంది, స్థానిక ఎంపీ ఫోన్ వస్తుంది, స్థానిక ఎమ్మెల్సీ ఫోన్ వస్తుంది. మాట్లాడితే 2 నిమిషాలకు వెళ్ళిపోయి లోపల మాట్లాడి వస్తున్నారు డిఎస్పీ గారు. మేము ఆల్రెడీ ఎంపీ గారు వచ్చినప్పుడు స్పీకర్ ఫోన్ పెట్టిస్తే ఎంపీ గారు ఏమంటారు, సూచి చేయండి అని చెప్తున్నారు, సూచి చేయమంటారు. కానీ బాధితులకు న్యాయం చేయమని చెప్తలేరు, సూచి చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. మా డిమాండ్ ఒకటే, ఎవరు చేసిండ్రా ఏం చేసిండ్రా మేము ఒకరి వర్గాలు మాట్లాడతారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో ముఖ్యమంత్రి అయినటువంటి మీకు ప్రజల మీద బహుజనుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే మీరు విచారణ చేపట్టండి. ఈ కారణమైనటువంటి పోలీసులను సస్పెండ్ చేయండి, 301 సెక్షన్ పెట్టండి, బాధితులను ఆదుకోండి. మా డిమాండ్ గింతే. మీరేమనుకుంటారు, మేము రాజకీయ కొరకు చేస్తామని చెప్తాం. రాజకీయం ఏంది? ఇది ఒక ఆడబిడ్డ ఏం చేసింది ప్రపంచం తెలియదు, ఎవరు ముఖముఖం తెలియదు, 2 నెలల పసికందు చనిపోతే మరి మీరెందుకు స్పందిస్తలేరు? స్థానిక ఎమ్మెల్యే రా, బయటికి రా. నువ్వు చేసిన మాటలేను, బాగా వినండి. నేను ఎమ్మెల్యే చేసిండో ఎమ్మెల్సీ చేసిండో అని నేను అభియోగం అవుతలేను. నీ సంఖ్యల నీ భుజం మీద ఎక్కి తిరిగే నాయకులు చేసిండ్రు, వాళ్ళని పార్టీలకు వెళ్ళి తక్షణమే సస్పెండ్ చేయండి, బాధితుల పక్షాన్ని నిలబడండి. మేము బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. కానీ నువ్వేమో పక్కన ఎమ్మెల్యే తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే, నీకు ఓట్లు వేసింది ఎవరు? ఇక్కడ బహుజన బిడ్డలు వేసింది నీకు. కానీ పక్కన ఉన్నటువంటి వేరే ఎమ్మెల్యే తీసుకొచ్చి నువ్వు మాట్లాడిస్తున్నావు. నువ్వెక్కడ ఉంటున్నావు? పక్క నియోజకవర్గాలు పోయి దైవ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటావా? నీ నియోజకవర్గంలో ఒక పసికందు చనిపోతే ఇంతమంది రోడ్ల మీదకి వస్తే, ఇన్ని పార్టీలు రోడ్ల మీదకి వస్తే నువ్వు స్పందన లేకుండా కొత్త ప్రకటన చేయాలి. మన ఎమ్మెల్సీ గారు పోలీస్ స్టేషన్ పోయాడు, మీరు ఆ వీడియోలు చూడండి, ఎంతసేపటికి ఫోన్ చూస్తున్నాడు తప్ప డిఎస్పీతో మాట్లాడతలేడు. చూసింటారు మీరు వీడియో. అహంకారంతో నా ఇంట్లో 2 పదవులు ఉన్నామనే ఆలోచనతోటి, ప్రభుత్వం నాదనే ఉద్దేశంతో ఇవాళ నీ కార్యకర్తలకు కొమ్ము కాస్తావా? నీ కార్యకర్తలకు కొమ్ము కాస్తావా? పేదలకు అన్యాయం చేస్తావా? ఒక స్థానిక ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యేగా అయినావు కదా, ఎమ్మెల్సీ అయినావు కదా, నువ్వు బహిరంగ రా. ఇప్పటి వరకు శిబిరానికి వచ్చినవా? బాధితులను కలిసినవా? బాధితులు ఎక్కడ కలుస్తావు? పోలీస్ స్టేషన్ కలుస్తారా? ఎక్కడ కలవాలి? రోడ్డు మీద రావాలి, ఓపెన్ గా కెమెరాలు పెట్టాలి, నీవు చెప్పాలి. కానీ కెమెరాలు బంద్ చేసి, పోలీస్ స్టేషన్ తలుపులు బంద్ చేసి నువ్వు బాధితులతో ఏ విధంగా మాట్లాడతావు? ఏంటి మీ అంతర్యం ఏంటి? భద్రా పాలన తెచ్చి ఇలా పోలీసుల పాలన పెట్టి ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బాధితులకు న్యాయం చేసామని వస్తే నువ్వు పోలీస్ స్టేషన్లను ఉపయోగించి
పోలీసులను ఉపయోగించి రూములు వేసి తాళాలు వేస్తావా? ఇదా నీ పాలన? అరే నాయన, నీకు చేతనైతే, నీకు దమ్ముంటే, నీ మూడవైతే నువ్వు బాధితులను భయ్. నువ్వేమి ఏది శిక్ష ఎవరైతే కొట్టినరో వాళ్ళని చెయ్యి, కానీ నువ్వు న్యాయం చేద్దామని వస్తే వాళ్ళని దాచిపెడతావా? ఇదా నువ్వు చేస్తున్నటువంటి పాలన? మీరు కొనసాగిస్తున్నటువంటి పాలన ప్రజలు మొత్తం చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం చూస్తుంది. అయ్యో 2 నెలల పసికంది ఏం చేసింది, ఆ పిల్లని తన్ని చంపుతారా అని చెప్పి ఇవాళ వాళ్ళు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇప్పటికైనా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ దీక్షలో కూర్చున్నాడు. ఆ బాధితులను తీసుకొచ్చి మాకు అప్పచెప్పి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతాం. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు నీకు. ఈ ప్రజలే, తెలంగాణ ప్రజలే, ప్రజా సంఘాలే వీళ్ళ బుద్ధి చెప్పే రోజులు మీకు ముందు వస్తాయి. మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ బాధితులను టెంట్ దగ్గర తీసుకొస్తారా? మేమే ఆడికి పోవాలా? మీరే చెప్పండి. ఈ పోలీసులతో అసిస్టం చూపించొద్దు. నేను చెప్తున్న పోలీసులకు, అంబేద్కర్ సాక్షిగా ఈరోజు రికార్డు చేసి పెట్టుకోండి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు. ఎవరైతే అత్యుత్సాహం చూపించిన పోలీసులుడో వాడిని తప్పకుండా పింక్ బుక్లు రాస్తాం, పింక్ బుక్తో సమాధానం చేస్తాం. ఇలా పోలీసులకు నేను చెప్పేది ఒకటే, నువ్వు పైకి పోతే వదిలేస్తాం, భూమి మీద ఉంటే మాత్రం వదిలేసే పరిస్థితి లేదు. కానీ భూమి మీద ఉంటే మాత్రం ఎక్కడున్నా, ఏ బొక్కలు తాగినా, ఎక్కడున్నా తప్పకుండా తీసుకొస్తాం. ఇగో ఇట్లాంటి పరిణామాలకు వతాసు పలికిన పోలీసులకు ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా వాళ్లకు శిక్ష పడే విధంగా చేస్తాం. ఇది గ్యారెంటీ తప్పదు. ఇప్పటికైనా చెప్పేది ఒకటే, ఇవాళ అధికార మహంతో స్థానిక ఎమ్మెల్యే గారు బయటికి రావాలి. నువ్వు పక్క ఎమ్మెల్యేని అడుగు తీసుకురా, మాకు పక్కన అతనే ఉత్తరం తీసుకురా. మాకు నీవు శాతనైతే నువ్వు ప్రజలకు న్యాయం చేయి. నీవేమో పక్క నియోజకవర్గంలో ఏది తీర్థయాత్రలకు పోతున్నావు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు. ఎంతవరకు కరెక్ట్? మేము అడుగుతున్నది ఏంటండి, మీ పదవులు అడిగినామా? 5 ఏళ్ళు మీరే ఉండండి, ప్రజలు మీకు ఓట్లు వేసారు కదా, 5 సంవత్సరాలు మీరే ఉండండి. కానీ ఈ చనిపోయిన పసిగుడ్డకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పండి అని అడుగుతున్నాం. దానికి మీ దగ్గర సమాధానం లేదు. ఇలా పక్కన తీసుకొచ్చి రాజకీయం అని మాట్లాడతారా? ఇది రాజకీయంలా కనపడుతుంది మీ అందరికి. ఇది రాజకీయమా? 2 నెలల పసికందు చనిపోతే న్యాయం చేయమని అడిగితే పక్క కాంగ్రెస్ పార్టీలు ఇది రాజకీయం చేస్తారు, ప్రతిపక్షం వాళ్ళు ఆడతారు. ప్రతిపక్షం వాళ్ళు రాజకీయం చేస్తారని మాట్లాడుతుంటే వాళ్ళ తెలివికి, వాళ్ళ అవివేకానికి నేను రియల్ గా సిగ్గుతో, తెలంగాణ పౌరుడిగా సిగ్గుతో తల వంచుకుంటున్నా. ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి. ఇప్పటికైనా బాధ్యుల పక్షాన ఇంత పెద్ద మొత్తంలో వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ సైనికులకు, గత 4-5 రోజులుగా వాళ్ళకు సపోర్ట్ ఉన్న అన్ని ప్రజా సంఘాల నాయకులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయం. ఇలా పార్టీలు పక్కన పెట్టి, జెండాలు పక్కన పెట్టి, ప్రజా సంఘాలు పక్కన పెట్టి, యువ మా బిడ్డకు న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు 4 రోజులుగా తిండి లేకుండా, నిద్ర లేకుండా వారు ఏది కొట్లాడుతున్న ప్రతి ఒక్క యువకుడికి తప్పకుండా చేతులెత్తి వాళ్ళ పేద కుటుంబాల తరఫున, బహుజన బిడ్డల తరఫున ప్రతి ఒక్కరికి ఈ దీక్షలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నా, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడితో అయిపోలే. రాబోయే రోజుల్లో ఆ బిడ్డకు న్యాయం జరిగే వరకు మనం అందరూ ఇదే విధంగా కష్టపడి పనిచేయాలి. మీ ఎమ్మడి మేముంటాం తప్పకుండా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి సెలవు తీసుకుంటున్నాం.